మీరు చాలా వైలెంట్ అని విన్నా. మీ ఫ్యాన్స్ చెప్పారు మేఘనా జోలికి వెళ్తే అంత ఈజీ కాదు అన్నారు. అంత సైలెంట్గా అదే ఉన్నారు. కొన్ని చోట్ల అన్ని చోట్ల కాదు కదా. అంతే అంటారా? సో ఎలా ఉంది లైఫ్, అంతా హ్యాపీనా? హ్యాపీ అంటే హ్యాపీ ఏం కాదు, అలా సాగుతుంది. అలా ఉంది. సో రైట్, అంటే మీ ప్రాపర్ గురించి మాట్లాడదాం. ఎక్కడ మీ ప్రాపరు? మాది యాక్చువల్లీ ప్రొద్దుటూరు. ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి ఇక్కడే రాజంపేటలోనే వచ్చేసాం, అందరం వచ్చేసాం. ఓకే ఓకే. సో కడప దగ్గరలో రాజంపేట. కడప దాటి వెళ్ళాలి ప్రొద్దుటూరు. సో వెల్కమ్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ. సో అంటే చూసుకుంటే మీ జర్నీ నేను చూసా, చాలామంది దగ్గర కూడా తెలుసుకున్నా ఏంటి మేఘనా గారు ఏంటనేసి. అంటే చాలామంది చాలా డిఫరెంట్గా చెప్పారు. సో అది నేను కొన్ని సీరియస్గా అడుగుతా, మీరు ఓపెన్గా చెప్తారంటే. ఓకే. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక డాన్సర్. డాన్సర్ అంటే చాలామంది మంచి వాల్యూ ఇస్తారు, బట్ మీరు చేసే డాన్సులకి అంత వాల్యూ లేదు. సో ఎందుకు స్టేజ్ డాన్సర్గా వెళ్ళాల్సి వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ బాగా. సో డ్యాన్స్ చేయాలని నాకు అనిపించింది, కానీ ఆపర్చునిటీస్ వచ్చాయి, బట్ నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఇంట్లో చదువుకోమని చెప్పేవాళ్ళు. సో దానివల్ల నేను పోలేకపోయాను. బట్ ఇంట్లో కొంచెం చాలా కష్టం వచ్చేసింది, అసలు ఏం చేసుకోలేకపోయాము. ఎవరు సపోర్ట్ లేదు, ఫాదర్ సైడ్ నుంచి లేదు, మదర్ సైడ్ నుంచి ఎవరు లేరు. మా ఫ్రెండ్ ఇలా ఈవెంట్స్ చేస్తా ఉన్నింది, తను ఇలా చెప్పింది, సజెషన్ ఇచ్చింది, నేను వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవుతే మనీ వస్తుంది, నీకు కొంచెం ఇంట్లో ఏదన్నా జరుగుతుంది అనేసి. సో అందుకని నేను రావడం జరిగింది. స్టార్ట్ చేసావు. ఫస్ట్ వెల్కమ్ ఈవెంట్స్ స్టార్ట్ చేశాను, అలా అలా డ్యాన్స్ వచ్చేసాను, ఇలా ఈ ఫీల్డ్లోకి వచ్చేసాను. సో నీకు చూస్తే చాలా చిన్న ఏజ్, ఇంకా నీ కెరియర్ చాలా ఉంది, చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఇప్పటివరకు నువ్వు చూసినవి వేరు, బట్ ఇంత చిన్న ఏజ్లో ఇలాంటి డెసిషన్ తీసుకోవడం నీ కెరియర్కి బ్యాడ్ అవుతుందని ఎప్పుడు అనిపించలేదా? అనిపించింది, కానీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు పట్టించుకుంటే కెరీర్ ఎప్పుడు అక్కడే ఆగిపోద్ది. నాకైతే అనిపించింది స్టార్టింగ్లో, అందరూ అనుకునే వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు కూడా, మా పెద్దమ్మ వాళ్ళు అన్నారు, చాలా మాటలు అన్నారు, ఇలా వెళ్తుంది అమ్మాయి బయటికి పంపించడం అంత అవసరమా, ఈ ఏజ్లో బయట చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు, ఈ జనరేషన్లో తెలిసింది కదా. సో అది ఫస్ట్లో తిట్టారు, వద్దనే తిట్టారు చదువుకోమని, కానీ ఇంట్లో ఉండే కొద్దీ మా పరిస్థితి చాలా డౌన్ అయిపోయింది, చాలా డౌన్, అసలు పడిపోయింది, ఏం లేదు. అంటే ఇంట్లో సిచ్యువేషన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి వస్తాయి, బట్ అలా వస్తాయని ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్టా? ఎందుకంటే ఇది కెరీర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మేబీ నీకు పడే ఉంటుంది ఆల్రెడీ. సో అలాంటి డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి ఆలోచించలేదా నువ్వు? ఆలోచించాను, మమ్మీని కూడా అడిగాను, మమ్మీ ఇలా నేను వెళ్తాను అని పర్మిషన్ అన్నీ తీసుకున్నాను అందరి దగ్గర. మమ్మీ ఏమందంటే, నీ ఇష్టమ్మా, నీ లైఫ్ అది, కానీ చదువుకుంటే లైఫ్ ఉంటుంది, 10 మందిలో వాల్యూ ఉంటుంది అని చెప్పారు. ఇంక ఇంట్లో వాళ్ళ కోసం తప్పలేదు, రావాల్సి వచ్చింది. కెరీర్ మీద మచ్చ పన్నా పర్లేదు, రావాల్సి వచ్చింది. పడింది. సో జనరల్గా అంటే నార్మల్ డాన్సర్లు అంటే ఓకే, కొంచెం ప్రౌడ్గానే చూస్తారు. స్టేజ్ డాన్సులు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఈజీగా ఏదైనా మాట అనేస్తారు. సో మీరు వెళ్ళే దీంట్లో చాలామంది ఆడియన్స్ అనే మాటలు మీరు వింటూ ఉంటారు. సో అన్ని మాటలు వింటూ మీరు మళ్ళీ ఆ పర్ఫార్మెన్స్ చేయడం అవసరమా అంటే అదే ఇప్పుడు చెప్పాను కదా, వాళ్ళ మాటలు మేము వింటూ ఉంటే అది ఎప్పుడు మనం పైకి రాలేము. సో ఇంట్లో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్తో నేను వస్తున్నానో కింద చూసే వాళ్ళకి ఎవరికి తెలియదు, ఇప్పుడు చూసే వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు నేను ఎన్ని ప్రాబ్లమ్స్తో వస్తున్నాను అనేసి. వాళ్ళు అంటూ ఉంటే మనం పట్టించుకుంటే అక్కడే ఆగిపోతాం, మమ్మల్ని వాళ్ళు పెట్టి చూసుకోరు కదా. సో అది ఆలోచించి నేను వచ్చేసాను. ఓకే, నా డ్రీమ్, నా గోల్ అన్నీ వదిలేసుకున్నాను. అండ్ ఇందులోకి వెళ్ళినప్పుడు చాలామంది అక్కడ ఉండేవాళ్ళు, ఒక అమ్మాయిలు వచ్చి డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళు వేరే ఇంటెన్షన్తో కూడా చూస్తారు. సో వేరే ఇంటెన్షన్ అడుగుతారని కూడా తెలిసింది. సో మీరు అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చేశాను. ఏం చెప్పారు రిటర్న్? అంటే వాళ్ళు డైరెక్ట్గా, అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అడిగారు. నేను చెప్పాను, అంటే మేము డ్యాన్స్ చేస్తాం కానీ మరి ఇలా చేసే వాళ్ళం కాదు, మేము ప్రాబ్లమ్స్తో వస్తాము, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, సో కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. నాకే కాదు, స్టేజ్ పైన ఉన్న డ్యాన్సర్ కానీ ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా చేసే ప్రతి ఒక్క అమ్మాయికి మీరు ఇలా రెస్పెక్ట్ ఇవ్వండి, ఇలా అడగడం కరెక్ట్ కాదు,
మీరు అలా చూసుకునే వాళ్ళైతే వేరే వాళ్ళు ఉన్నారేమో, బట్ మేము అలా కాదు అని చెప్పేసి తనకి నేను అంటే చెప్పాను. ఏమని అడిగేవాళ్ళు జనరల్గా? అంటే మీరు మనీకి వస్తారా అలా అడిగాడు. నేను ఇలా చెప్పగానే ఏం డిస్టర్బ్ ఏం చేయలేదు, కామ్ అయిపోయారు. అంటే మీ ఏజ్ చెప్పారు వాళ్ళకి అట్లీస్ట్? ఇలాగే చెప్పాను, అంటే మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మేమేం ఊరికే బయటకు వచ్చి డ్యాన్స్ చేయట్లేదు అది చెప్పాను. సో వాళ్ళు కామ్ అయిపోయారు. వాళ్ళకి అర్థం చేసుకొని వెళ్ళారో లేకుంటే ఏమో తెలియదు, వెళ్ళిపోయారు. ఒకసారైనా ఇంకా ఎప్పుడైనా టర్న్ అయ్యాయి? ఒకసారి అయ్యింది. ఇంకా జరగడం అంటే ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్స్లో క్రియేట్ చేసి మెసేజ్ చేయడం కూడా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంటాయి మీకు? వచ్చాయి, ఇన్స్టాగ్రామ్లో చాలా వచ్చాయి. సో అంటే మిమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఉద్దేశంతో చూసేస్తారంటారా, జడ్జ్ చేసేస్తారా? అంటే వాళ్ళు చూసే చూపు బట్టి ఉంటుంది అది. మనం ఎలా ఉన్నా కొంతమంది మంచిగా చూస్తారు, ఇంకొంతమంది తప్పుగా అనుకుంటారు. అంటే అమ్మాయి 10 మందిలో డ్యాన్స్ వేస్తుంది, అబ్బాయిలతో వేస్తుంది, డ్రెస్ ఇలా చేస్తుంది, అది ఇది అనేసి. మీ ఫస్ట్ ఈవెంట్ ఎప్పుడు? ఫస్ట్ డ్యాన్స్ ఈవెంట్ కాదు, వెల్కమ్ ఈవెంట్. ఓకే. సో దాని ద్వారా వచ్చాను. ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి తిరుపతి అటు సైడ్. సో డ్యాన్స్ ఈవెంట్ ఫస్ట్ తిరుపతి సైడ్ ఫస్ట్ ఈవెంట్. ఓకే.